అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈ భక్తి కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ అంటే సూపర్ హిట్ భక్తి సాంగ్స్, చాలా అద్భుతమైనటువంటి సాంగ్స్ ఇందులో చేస్తున్నాను నేను. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అంటే దాదాపు పూర్వం ఉండేటటువంటి పాటలో ఉండేటటువంటి తీయదనం, కమ్మదనం ఎలా ఉంటాయో, వాటి యొక్క అపరూపమైనటువంటి సాహిత్యం ఎలా ఉంటుందో, ఆ సంగీతం ఎలా ఉంటుందో చెప్పాలనే ఉద్దేశంతో ఈ సూపర్ హిట్ సాంగ్స్లో ఈ భక్తి గీతాలు నేను చేస్తున్నాను. 99 టీవీ భక్తి గీతాల కార్యక్రమంలో ఈరోజు మా అంశం ఏమిటంటే సినిమా పేరు, రచయిత పేరు, అలాగే సంగీత దర్శకుడి పేరు, తర్వాత పాట పేరు, పాట రచయిత పేరు, పాట ఎవరు రాశారు ఏమిటి అనే రచయిత పేరు, అలాగే దర్శకుడి పేరు. ఇవి ఈ ఈ దీంట్లో మిళితమై ఉంటాయి ఈ ప్రోగ్రాంలో. కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే, నేను చేస్తున్నాను, అందరూ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ విషయం మీకు చెప్తాను. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. పాత పాటల్లో చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంటుంది. ఎక్కువ సాహిత్యానికి పెద్దపీట వేస్తారు, సంగీతానికి పెద్దపీట వేస్తారు పాత తరం సంగీత దర్శకులు కానీ రచయితలు కానీ వాళ్ళందరూ కూడా. అయితే ఈ పాట పేరు ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్యం సినిమాలో వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ పాడతారనమాట. సాక్షాత్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారే ఈ పాట పాడారు. అయితే ఈ పాటకు ఒక రాగం ఇచ్చారు. ఈ రాగం ఏమిటంటే, పెండ్యాల నాగేశ్వరరావు గారు దీనికి అంటే సంగీత దర్శకులు. పెండ్యాల నాగేశ్వరరావు గారు అంటే చాలా గొప్ప ఘనకీర్తి వహించినటువంటి సంగీత దర్శకులు. ఆయన దీనికి ట్యూన్ ఇచ్చారనమాట. ట్యూన్ ఎలా ఇచ్చారంటే, అని ఒక ట్యూన్ ఇచ్చారు ఈ పాటకి. ఈ పాటకు ఎన్ని రకాల అంటే చాలామంది రచయితలు చాలా రకాల వెర్షన్స్ రాసుకొస్తారు. ఒక పాట ట్యూన్ ఇస్తే ఒక పాటే ఆ ట్యూన్ ప్రకారంగా రాసుకుని వచ్చేయరు. ఆనాడు కొంచెం తక్కువగా ఉంది, ఈనాడు ఎక్కువగా ఉంది. ఈనాడు కొత్త లిరిక్స్ రైటర్స్ కూడా ఒక 5-6 వెర్షన్స్ రాసుకుని వస్తారు. అందులో ఏ వెర్షన్ అయితే బాగుంటుందో, ఏ వెర్షన్ అయితే ప్రజల్లోకి బాగా వెళ్తుందో ఆ వెర్షన్ తీసుకుని దాన్ని సినిమాలో రికార్డింగ్ టైంలో దాన్ని వాడతారనమాట. అంచేత ఈయన ఇచ్చారు. మీకు మళ్ళీ ట్యూన్ చెప్తాను. నా 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 అని ఇచ్చారు. దీనికి ఆయన నిజంగా ఆత్రేయ గారు రచయిత ఈ పాటకి. అసలు ఆత్రేయ గారి గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు చెప్పినా తరగదనమాట. అంత అద్భుతం. అంటే చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు వచ్చేలాగా ఆయన రాయగలడు. ఎలాంటి సీన్ అయినా సరే, ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే, ఏ రకమైన పాటలైనా సరే ఆత్రేయ గారు అవలేలగా రాయగలరు అనమాట. ఈ పాట నేను వినిపిస్తాను. అంటే పాట వినిపించే ముందు పాట గురించి 2 మాటలు చెప్తాను. అసలు పాట అనేది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనే విషయం మనం తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే ఇది పాట రాగం, పాట గురించి చెప్తున్నాం కాబట్టి. ఈ పాట అనేది ఎక్కడ పుట్టిందంటే జనపదంలోంచి పుట్టింది. జనులు పాడుకునే పదం జనపదం, జానపదం. అంటే కార్మికులు, కర్షకులు అందరూ కలిసి, కర్షకులు అంటే ఊడ్పులు ఊడ్చే టైంలో మహిళలు పాడుకుంటూ ఉంటారు ఈ పాటని. అలాగే కుప్పనూర్పుళ్ళు సమయాల్లో కొంతమంది పాడుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా బృందగానాల్లో కానీ లేకపోతే
ఏదైనా దేవుడికి కీర్తించే సమయాల్లో కానీ పాటలు అవి పాడుకుంటారు. అంటే ఇవన్నీ ఏమిటంటే అంటే శరీరం అలసిపోకుండా ఉండడానికి ఉపశమనం కోసం ఈ పాట పాడతారు. అంచేత చాలా శక్తివంతమైనటువంటి పాటలు ఇవి. వాళ్ళు కూడా ఏదో అదరబదర కంగారుగా పాడరు. మంచి లయ, అంటే లయబద్ధంగానే పాడతారు వాళ్ళు. శృతి ఉంటుంది, లయ ఉంటుంది, చక్కగా పాడతారు వాళ్ళు. ఇక పాట అక్కడ పుట్టింది. ఇక పాట గురించి మనం చూద్దాం. అంటే పాట ఎలాగ రాశారు ఆత్రేయ గారు, ఆయన ఇచ్చిన ట్యూన్కి పాట ఎలా రాశారు అనేది మనం చూస్తే, శేషశైలవాస శ్రీ వెంకటేశ, శేషశైలవాస శ్రీ వెంకటేశ, శయనించుమయ్య శ్రీ శ్రీనివాస, శేషశైలవాస శ్రీ వెంకటేశ అని ఇచ్చారు. తర్వాత చరణం, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుకరానీయకు, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుకరానీయకు, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి, మురిపించి లాలించి మూచటల దేల్చి, మురిపించి లాలించి మూచటల దేల్చి, శేషశైలవాస శ్రీ వెంకటేశ, పట్టుపానుపు పైన పవ్వళింపరస్వామి, పట్టుపానుపు పైన పవ్వళింపరస్వామి, భక్తులందరూ నిన్ను సన్నుతించి పాడా, పట్టుపానుపు పైన పవ్వళింపరస్వామి, భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడా, చిరునగములొలుకుతూ నిదురించు నీ మోము, చిరునగములొలుకుతూ నిదురించు నీ మోము, తనివి తీరాగాంచి తరింతుము మేము, శేషశైలవాస శ్రీ వెంకటేశ, శయనించుమయ్య శ్రీ చిద్విలాస, శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఈ పాట మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడారు. ఈ పాట నేను పాడడంలో ఎన్నో అపశృతులు కనిపించవచ్చు, అంటే గమకాలు తప్పుకోవచ్చు. ఇది నేను పాడడానికి సాహసం చేసి ఈ పాట పాడాను. ఇందులో ఎక్కడైనా గమకాలు కానీ ఎక్కడైనా తప్పులు దొరికితే అన్యదా భావించవద్దు. ఇక పాట అనుకున్నాం కదా, దీనికి ఒక రాగం ఉంటుంది. దీనికి పెండియాల నాగేశ్వరరావు గారు ఒక రాగంలో చేస్తారనమాట. ఆయన ఏం చేస్తారు, ముందు సినిమా ఏదైనా సరే పెండియాల వారికి ముందు షూట్ చేసిన చెప్పాలి, అసలు సినిమా స్టోరీయే చెప్పాలి ఆయనకి. ఆ స్టోరీ సమయంలో ఆ పాట ఎప్పుడు వస్తుందో, ఎవరి మీద ఆ పాట షూట్ చేస్తున్నారో అన్నీ చెప్పాలి పెండియాల వారికి. చెప్తే అప్పుడు అక్కడ
హావభావాలను బట్టి, ఆర్టిస్ట్ యొక్క హావభావాలను బట్టి, మానసిక పరిపక్వతను బట్టి ఆయన పాట రాగం తీసుకుంటారనమాట. అటువంటి అద్భుతమైన రాగం దీనికి వాడారు. ఆ రాగం మోహన రాగం. మోహన రాగం దీనికి వాడారు. ఎంత మోహనంగా ఉంది ఈ పాట. అటువంటి రాగం దీనికి వాడారు. మరి ఈరోజు ఈ పాట గురించి మనం విశ్లేషణ చేసుకున్నాం. మరి రేపు మరొక మంచి పాట గురించి మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.